వెల్కమ్ టు మహి మీడియా. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకి ప్రజలపై 15,485 కోట్ల భారం మోపారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల బాధుడుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా 15,485 కోట్ల బాధుడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు కూడా మంగళం పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు అది ఉచితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ప్రజలందరికీ కూడా మరి వారు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో, ఇది కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే తగ్గిస్తామన్నారు, అలా తగ్గించే కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టాలని చెప్పి మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున మేము కోరుతున్నామండి.